సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఎస్ఎస్ఏ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షలో ఎస్ఎస్ఏ జేఏసీ మహిళా నాయకురాలు సబిత పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా జీతాలు మాత్రం పెరగడం లేదని, చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నెల రోజులుగా తాము విధులను బహిష్కరించి పోరాడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కాగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుందే తప్ప పరిష్కారం కాదని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఉద్యోగుల సహకారం అవసరమని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం పేర్కొన్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరము కలిసి సీఎం గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి అనేటువంటి ఆవేదనతో ఇంతమంది ఉపాధ్యాయులు మీ టెంట్ కిందికి వచ్చేసి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాము. మా యొక్క ఆడబిడ్డలందరి యొక్క కోరికను మన్నించి మా అందరినీ రెగ్యులరైజ్ చేసి ఏ విధంగానైతే మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మీ హయాంలో మాకు ఈరోజు జీవో విడుదల చేసి జరుపుకోవాల్సిందిగా చెప్పారో, రేపటి నుండి మా జీతాలను ఇంక్రీజ్ చేసి రెగ్యులరైజ్ చేసి ఒక మంచి కబురు ఇవ్వడం ద్వారా మా మహిళా ఉద్యోగ